అందరికి నమస్తే అండి. నేను మీ కుమారి ఛానల్. ఈరోజు సాంబార్ పొడి ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకుందాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ఒక కప్పు కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు అండి. ఎక్కువ వద్దు ఇవి, కొంచెం టేస్ట్కి కొంచెం రైస్ అండి. ఒక 5-6 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి, కొంచెం పచ్చిపప్పు, కరివేపాకు. ఇదిగోండి ఫ్రెష్ది కరివేపాకు ఎండబెట్టుకొని వేయించుకోవాలి. నేను ఆల్రెడీ వేయించుకున్నాను. ఒక గడ్డ ఎల్లుల్లిపాయ అండి. ఇవన్నీ ఇప్పుడు వేయించుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పు వేయించుకుందాం. ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1-2 నెలలు ఉంటుందండి. బయట ఏమేసి చేస్తారో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అదంతా ఎందుకండి డబ్బులు పెట్టి కొనుక్కోవటం, టేస్ట్ బాగోపోవటం. ఇలా మన ఇంట్లో మనకు నచ్చినట్టు చేసుకున్నాం అనుకో టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా నేను చెప్పే స్టైల్లో చేసుకొని రసం పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఒక్కోటి వేసుకొని వేయించుకున్నామండి. ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ మెంతులు, ఇవి పచ్చిపప్పు అండి. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండుమిర్చి అండి. మీ కాడ ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. నా దగ్గర అయిపోయినాయి, ఇవే ఉన్నాయి, అందుకని నేను కొంచెం వేసుకున్నా ఎండుమిర్చి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి. రైస్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం రైస్, కరివేపాకు, ఇవన్నీ వేయించుకొని సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మాడితే బాగోవండి. మాడకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇదిగోండి నాకు ఏగిని కూడా చదువుకున్నాను. ఇప్పుడు ఇవి చల్లార్చుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని చల్లార్చుకొని ఆరాక మిక్సీ పట్టుకొని ఓ డబ్బా పెట్టుకుంటే సాంబార్ పొడి రెడీ అండి. నాకు కొంచెం మాడినట్టు ఉన్నాయి. చల్లార్చుకొని ఇవి కొంచెం ఆరాలండి. వేడివేడిగా మిక్సీలో వేయకూడదు కదా. ఆరాక మిక్సీ పట్టుకొని ఒక డబ్బా పెట్టుకున్నామంటే 2-3 నెలలు ఉంటుందండి ఫ్రెష్గా. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ ఆరిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకొని డబ్బా పోసుకున్నాం. ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్నాం టేస్ట్కి. సాంబార్ పొడి రెడీ అయింది.
మీకు కావాలంటే కందిపప్పు, పచ్చిపప్పు అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను కందిపప్పు. మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్మెల్ బాగా వస్తుంది. దీన్ని స్టోర్ చేసుకుందాం డబ్బాలో పోసి. దీన్ని డబ్బాలో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటే రసంలోకైనా సాంబార్లోకైనా టేస్ట్గా ఉంటుందండి. ఇది 2-3 నెలలైనా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇదిగోండి సాంబార్ పొడి రెడీ అయింది. ఇందులో వేసుకున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. దీంట్లోనే ఈ పొడి నాకు కొంచెం ఎక్కువ అయిందండి. దాంట్లోనే కొంచెం కారమను ఇందా చూపించానుగా ఎల్లుల్లిపాయలు కలుపుకున్నానండి. అప్పుడు ఇది టిఫిన్లో కూడా కారం పొడిలాగా మనకి యూజ్ అవుతుందండి. ఇదిగోండి సాల్ట్ అను ఎల్లుల్లిపాయలు వేసి కొంచెం తీసి పట్టుకున్నాను. ఇది టిఫిన్లోకి. ఇదేమో సాంబార్ పొడి అండి. నాకు చాలా ఎక్కువ అయిందండి. ఇదంతా కూడా డబ్బాగా పెట్టుకుంటే మనకి 6 నెలలు కూడా ఉంటుందండి. ఇది ఎక్కడికి పోయి ఇంట్లో చేసుకుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ కుమారి పల్నాడు వంటకాలు, విలేజ్ వంటకాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.